చెప్తున్నాం జన్మంతా ఇట్లా వద్దులే చెప్పు, నీ పేరు చెప్పి చెప్పు. యాక్సిడెంట్ ఎప్పుడైంది? 30 తారీఖు సాయంకాలం 6:55కి నా సీట్లో బండి తెలిగింది. దగ్గర చెప్పండి. బండి తెలిగింది. బాబురావు వల్ల చలపతిరావు వల్ల ఇద్దరు ఒకే ఆయన తరపున నాకు లోకల్లో వెంకటేష్ అన్నని వచ్చినాడు. వచ్చి చాలా సాయం చేసినాడు. సాయం చేసి అది రేట్ అంతా సెటిల్మెంట్ చేసి 10,000కు కేసు లేకున్నట్లు అంతా ఏం లేకున్నట్ల అంతా మాట్లాడి చేసినాడు. అన్నకు చాలా ట్యాంక్స్ వచ్చిన దానికి నా కష్టం నుంచి గడ్డకేసినాడు. నేను మర్చిపోలేను. అట్టే ఉండు, దగ్గరికి రారు అంతకు. ఏం పడేది బాగానే ఉంది. అది బళ్ళారి కర్ణాటక. బళ్ళారి కర్ణాటక. నేను చెప్తాను చెప్పి. నాది బళ్ళారి కర్ణాటక. చెన్నై టు కృష్ణపట్నం పోతాండా బొగ్గు లోడింగ్కి బండి టచ్ అయ్యింది. ఆటోకి తగిలింది. వాళ్ళు ఇంత డిమాండ్ చేస్తాంటే అన్న వచ్చి మాట్లాడి 3 రోజులు ఇవ్వండి ఈడ. 3 రోజులు సోమవారం సాయంకాలం అయింది. ఇంకొక బుధవారం సాయంకాలం ఈ టయానికి సెటిల్మెంట్ అయింది. వాళ్ళు డిమాండ్ ఎక్కువ చేసినారు. వాళ్ళు డిమాండ్ ఒప్పుకోకున్నట్ల అంతా మాట్లాడి చేసి సార్ వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడి 15,000కి ఇచ్చి 50,000 అడిగినారు వాళ్ళు. 50,000 నుంచి 15,000కి వచ్చినాము. నాకెంతో సాయం చేసినాడు అన్న. చాలా అన్నకు చాలా ట్యాంక్స్ వెంకటేష్ అన్నకి, ఆల్వెల్ అసిస్టెంట్ డ్రైవర్లకి, అన్నగారి తమ్ముళ్ళకి చాలా ట్యాంక్స్ డ్రైవర్లకి. దయచేసి మీరు కూడా ఇట్లా ఏమన్నా ఉంటే అందరికీ గ్రూపుల్లో పంపించండి. అందరినీ ఇట్లా చేయండి. మీరు కూడా కొంత సాయం చేయండి. మీకు కూడా చాలా ట్యాంక్స్ సాయం చేసిన వాళ్ళకు. మనం బాగుంటే అందరూ బాగుంటారు. మనం బాగుంటే మనం భార్య పిల్లలు బాగుంటారు. వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్లా. మనకు వాళ్ళ ఇంట్లో ఆస్తి వాళ్ళే, మన ఇంటోళ్ళే, వేరే వాళ్ళు ఎవరు లేరు. చాలా ట్యాంక్స్ అన్న వెంకటేష్ అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. హ్యాపీ పాస్ చేసి తెలిసి